హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రామాస్ ఆఫ్ లైఫ్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న వీడియో వచ్చేసి వినాయక చవితి స్పెషల్. వినాయక చవితి రోజు మా ఇంట్లో మేము చేసుకున్న డెకరేషన్ ఎలా ఉందో నేను మీతో షేర్ చేస్తున్నాను. యాక్చువల్గా మా ఇంట్లో ఏంటి అంటే టోటల్గా ఒక రూమ్ మేము పూజ గది కింద సెట్ చేసామన్నమాట. దానివల్ల ఏంటి అంటే మనకి ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా రూమ్ సపరేట్గా ఉంటే ఇబ్బంది ఉండదు. వన్ మోర్ థింగ్ వచ్చేసి మా వారికి డెకరేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్. లైక్ ఎన్ని అకేషన్, వరలక్ష్మి వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం, ఏ అకేషన్స్లో మేము ఆ రూమ్లోనే సెలబ్రేట్ చేస్తామన్నమాట. సో ఆయనే ఓన్గా డెకోర్ చేస్తారు. టోటల్ నైట్ వచ్చేసి డెకోర్ చేస్తారు ఆయన. సో ఒక టోటల్ రూమ్ ఉంటే చాలా పెద్దగా ఉంటుంది కదా, మనం డెకోర్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుందని రూమ్ సెట్ చేసుకున్నాం. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఈసారి మా గణపయ్య తలపాగా వచ్చి నేనే రెడీ చేశాను. ఎలా ఉందో చెప్పండి. ఎందుకు అంటే మార్కెట్లో ఈ ఇయర్ టోటల్గా గణేష్ ఐడల్స్ అన్నీ విత్ తలపాగతోనే వచ్చాయి ఆల్మోస్ట్ ఆల్. సో మనం ఎందుకు రెడీ చేయకూడదు, ట్రై చేస్తుందామని నేను ట్రై చేశాను. అండ్ లడ్డు ఆల్సో నేనే ప్రిపేర్ చేశాను. లైటింగ్ సెట్టింగ్ ఇవన్నీ మేమే చేసుకున్నాము. టోటల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేనేమైనా మిస్టేక్స్ చేసినా, మీకేమైనా ఇంకా బెటర్ ఐడియాస్ ఉన్నా నాకు సజెస్ట్ చేయండి కామెంట్ రూపంలో. అండ్ మా గణపయ్య ఎలా ఉన్నాడో ఒక్కసారి కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.